మానవ వికాసానికి చదువు ఎంత ముఖ్యమో శారీరక వికాసానికి ఆటలు అంతే ముఖ్యమని ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు పాఠ్య ప్రణాళికతో పాటు ఆటలను కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేషనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాన్ఫరెన్స్ 2025 హాస్టల్ at Vasavi College of Engineering, Hyderabad. I extend my heartfelt gratitude to the International Federation of Physical Education, Fitness and Sports Science Association and all our academic partners for bringing together this esteemed gathering of experts, educators and athletes to discuss the advancement of sports and physical education. We begin by reflecting on the visionary words of India's first Prime Minister, Pandit Jawaharlal Nehru, who recognized that the true strength of nation lies in its human resources. He believed that to build an esteemed, enlightened society, education must go beyond academic knowledge. It must also emphasize physical well-being. This wisdom remains just as relevant today as it was then. To nurture a thriving and dynamic nation, we must ensure the holistic development of our citizens physically, mentally and emotionally. A well-balanced education system should seamlessly integrate physical education with academic learning. This was highlighted by institutions such as the Kotari Commission and the Ishwar Bhai Patel Committee, both of which strongly advocated for physical education as an essential part of school curriculum. These recommendations emphasized that sports and exercise are just extracurricular activities but fundamental to a child's development and future success. However, a major challenge remains while we study health and fitness in textbooks. We often fail to translate this knowledge into real life. It is not enough to teach about nutrition, disease prevention and mental well-being. We must actively incorporate these principles into the daily routines of our children. Exercise, yoga and sports should be an integral part of the school curriculum from primary education to university. As all of you know, the present scenario of the state and also the country is ధైర్యం, సాహసం, పట్టుదల, నీతి, నిజాయితీ, స్నేహం, పరోపకారం అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. అప్పుడే మనకు మానవ జన్మకు సార్థకత ఉంటుంది, మనకు ఒక సంతృప్తి ఉంటుంది. అది జరగాల, అన్నిటికంటే ముఖ్యం. అట్ ది సేమ్ టైం ఇప్పుడే ఫిజికల్ డైరెక్టర్స్ నేషనల్ కాన్ఫరెన్స్, రైట్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే చదువుతో పాటుగా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇక్కడ కొంతమంది చూస్తూ ఉంటే పిల్లల్ని పాపం గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నారు, అంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఇలా గ్రామాలలో చాలామంది అంటే ఇక్కడ మనం హైదరాబాద్ చూస్తే సినిమా థియేటర్స్ మన ఏమైంది, పుష్ప సినిమా, తొక్కిసలాట, అక్కడ ఒక మరణం, ఒకరిపైన ఒకరు దుంకి క్రేజీ. అంటే మరి ఎట్లయితే మొదటి సినిమా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటా ఉన్నారో, ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఎక్కడ చూసినా కిక్కిరి జనం ఉంటారు
అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్ చేరితే లక్షల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు వాస్తవంగా చెప్పాలంటే దోపిడీ జరుగుతూ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ప్లాయిటేషన్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం హాస్పిటల్కు వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి. రోజు ఒక గంట మనది కాదంటే ₹1 ఖర్చు కాకుండా నిండు 100 ఏళ్ల జీవితం మనదే. దానివల్ల మీరంతా నమ్మకం అవుతుంది. నౌ మై ఏజ్ ఈజ్ 70. Still I go to gym. నీళ్లు కనపట్టి ఈత కొడతా. అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్. ఎందుకంటే బాధతో చెప్తాను. చాలా మంది చూస్తే పాప ఆస్తులు అమ్ముతా ఉన్నారు, పుస్తకాలు అమ్ముతా ఉన్నారు, లక్షల రూపాయలు అప్పుల పాలు అవుతా ఉన్నారు. నేను ఎందుకు అసలు మీ ప్రిన్సిపాల్ని అడిగిన లోపల హాల్ అయిన తర్వాత ఈ కాలేజీలో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 3,000 మంది ఉన్నారు. సో 3,700. సో ఐ టుక్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ అడ్రస్ చేయాలి. ఎందుకోసం అంటే రాజకీయం కోసమో ఓట్ల కోసమో కాదు, ఇది సమాజం కోసం. ఎందుకంటే మేము మీకు తెలియదని కాదు, ఎంతసేపు ఏంటంటే మీరు